దేవుని నా స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన రెక్కల కింద గతించిన ఆదివారం నుంచి ఆదివారం ఆయన రెక్కల కింద కాచి కాపాడాడండి. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు. యాక్చువల్గా మనం పరదేశంలో ఉంటున్నాము. ఈ దేశంలో అసలు హాలిడే అనేది ఆదివారం అనేది అసలు ఊహించరాదు అనమాట. ఓకేనండి. అయితే ఈ ఆదివారం మనకు సెలవు ఇచ్చాడు దేవుడు. ఇక్కడ మన ఆదివారం మనం సద్వినియోగం పరుచుకుంటున్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు. ఓకేనండి. జాబ్ నిమిత్తం వెళ్ళిన వాళ్ళకి ఇంకా అది దేవుడు కాపాడాలి. మనం నెక్స్ట్ ఒకవేళ ఏదన్నా కాకుండా మళ్ళీ వచ్చి ఆదివారం జాబ్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిందిగా దేవుని ప్రార్థిస్తున్నాను. మన శ్రీను గారు కానీ కొంతమంది కానీ జాబ్ నిమిత్తం వెళ్ళారు. వాళ్ళందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మన జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. అయితే దేవుని ప్రార్థన కూడా ఓకే, యాక్సెప్టెన్స్. అయితే నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, దేవుడు ప్రతి విషయంలోనూ మనకు తోడు నీడగా ఉండి మనకి హెల్ప్ చేస్తాడు. ఓకేనండి. అయితే దేవుడు ఏం చేసినా సరే మనకి అది హెల్ప్ చేస్తాడు. చివరికి అది మనకు ఉపయోగపడద్దు, కానీ అదేమి నష్టం కలిగించదు. మనం దేవుని మీద నమ్మకం ఉంటే అది ఖచ్చితంగా మనకి మంచి జరుగుద్ది, కానీ ఏ విధంగా చెరువు జరగదు. మనం ఒకవేళ ఏదైనా కార్యక్రమం ఏదైనా జరిగిందనుకోండి మనకి వ్యతిరేకంగా, మనం వెంటనే ఏం చేస్తాం? ఫస్ట్ ఎవరు నిందిస్తాం? దేవుడిని నిందిస్తాం. అది చాలా తప్పు అనమాట. అది అసలు దేవుడు మీకు తెలుసు కదా, మనం మనిషిగా ఎందుకు పుట్టామంటే అనేక మంది కణాల్లో పోయి ఒకటే కణం ఉంది, ఆ కణంతో మనం పుట్టాం. మనం అసలు అంత అదృష్టమైన లైఫ్ దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన చూసుకుంటాడు మనల్ని. ఈ శ్రమ వచ్చిందబ్బా, ఈ కష్టం వచ్చిందబ్బా, ఇలాగైపోయిందని మనం దాని గురించి థింక్ చేయకూడదు. అట్ ది సేమ్ టైం మన దేవుడిని మనం పాయింట్అవుట్ చేయకూడదు. దేవా ఇలాగ ఎందుకు జరిగింది, నాకు ఉద్యోగం పోయింది, ఇలాగ ఎందుకు జరిగింది. ఖచ్చితంగా అది మన మంచిగా, కానీ మనం ఎప్పుడు దేవుడు మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి చెడు అనేది కళలో కూడా అసలు మనం ఊహించుకోకూడదు అనమాట. చెడు ఎప్పుడు చేయడు. ఏం జరిగినా సరే మనకి లేట్ అవుతుంది. కాకపోతే దేవుడు ఇచ్చింది ఎప్పటికీ పర్ఫెక్ట్గా ఉంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది. ఒకసారి దేవుడు అనుకుని ఇచ్చిన తర్వాత అది ఇంకా మనుషుల వల్ల తీసేయడం వల్ల కాదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అలా జరగాలనుకోండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నతనం నేను ఒక 10-15 years బ్యాక్ ఒక హైదరాబాద్లో కంపెనీలో జాబ్ చేసేవాడిని. అరౌండ్ 10 years చేశాను అక్కడ నేను. అయితే చేసినప్పుడు నాకు కొన్ని పొజిషన్లు రావాలన్నమాట. దేవా ఏంటి ఇంత కష్టపడి పనిచేస్తాను ఇక్కడ, నాకు ఇంకా పై పొజిషన్ ఎందుకు వెళ్ళలేదబ్బా అని చాలా బాధపడేవాడిని. నేను చాలామంది మా పైన ఉన్న వాళ్ళని చాలామంది అడిగాను నేను, ఏంటి సార్ ఇలా నేను 10 years చేస్తాను, నాకు ఇంకా పోస్ట్ ఇంకా పెద్ద చేయలేదు, సాలరీ పెరగలేదంటే వివిధ కారణాలు చెప్పేవారు. అప్పుడు నేను దేవుడిని ప్రేర్ చేసేవాడిని, దేవా నా పరిస్థితి ఏంటి అని చెప్పి. ఆ టైంలో అలాగా పెంచలేదు కాబట్టి నాకు నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసి మనం వేరే జాబ్ ఇది అయిపోదాం అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. ఒకవేళ ఆ జాబ్లో నాకు శాలరీ కొంచెం పెంచుంటే, నాకు పొజిషన్ ఇచ్చుంటే నేను అక్కడే ఉండిపోయేవాడిని. మనకి దేవుడు ఏం చేసినా సరే, ఎక్కడైనా సరే ఆపేడంటే అది ఖచ్చితంగా నెక్స్ట్ కాదు ఫ్యూచర్లో మంచిదని ఉపయోగపడుతుంది. ఓకేనండి. అయితే మనం ఏ విషయంలో ఎప్పుడు మన దేవుడిని పాయింట్అవుట్ చేయడానికి కూడదు. మనం దాని గురించి మనం అసలు దేవునికి వ్యతిరేకంగా ఆలోచించకూడదు అనమాట. ఓకే. అలాగే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే ముఖ్యంగా ఏంటంటే రోమా 9:20 చదవండి ఒకసారి. రోమా 9:20. కాదు మైక్ ఓకేనా? మైక్ వేరేది లేదా? సార్ చదవండి. ఓ మనుషుడా, దేవుని ఎదురు చెప్పుటకు నువ్వెవడవు, నువ్వెందుకు ఇలా చేసితవని రూపింపబడినది రూపించిన వాటితో చెప్పుదువా. అంటే ఏంటి? ఎవరైతే తయారు చేశాడో ఆ తయారు చేసిన వస్తువుని మనం ఎదురు అడగకూడదు కదా. అర్థమైందండి? మన చిన్నపిల్లలు మనకు పుట్టిన పిల్లలు మనకి ఏదైనా ఎదురు చెప్తే తండ్రికి ఎదురు చెప్పొచ్చా అంటాం మామూలుగా మానవ రీతిగా. దేవుడు మనం సృష్టించిన వాడిని, సృష్టికర్తను మనం అడగడానికి సరిపోం కదా. అసలు జన్మ ఇవ్వడమే మనకు అదృష్టం అనమాట. మనం ఇలా చక్కగా హ్యాపీగా అన్ని అవయవాలను చక్కగా దేవుడు ఇచ్చాడు. కొంతమందికి వికలాంగంగా పుట్టి ఏదైనా సరే చెప్తున్నాను, మనిషి జన్మంటూ ఇచ్చాడు కదా దేవుడు.
దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆయన చూసుకుంటాడు. ప్రతి విషయాన్ని ఆయన ముందు పెట్టాలి. ఓకే అండి. అంతేకాకుండా ఏదో చిన్న తప్పు జరిగితే చాలు, దేవా ఎందుకు ఇలా జరిగింది, మనం ఫస్ట్ క్వశ్చన్ చేసేది ఎవరిని? దేవుని క్వశ్చన్. అది చాలా తప్పు అనమాట. మనకి ఏం జరిగినా సరే అది ఖచ్చితంగా మనకి అది మేలుకే కానీ అది ఎంత మాత్రము కీడుకైతే కాదు. ఓకేనండి. అలాగా బైబిల్లో మహానీతిమంతుల కింద ముగ్గురు తీయబడ్డారు. అది బైబిల్ పండిట్లు పెద్ద పెద్ద మహా బైబిల్ స్కాలర్స్ అండ్ మొత్తం అందరి నేమ్స్ చూసి బైబిల్లో 19 గ్రంథాలు ఎక్స్పెషల్లీ ముగ్గురు వ్యక్తులు మహానీతిమంతుల కింద సెలెక్ట్ చేశారనమాట. దాంట్లో ఏమైనా ఐడియా ఉందండి? ఆ మహానీతిమంతుల ముగ్గురు ఎవరు? యోబు కామనం, ఇంకా అబ్రహం తప్పు చేయలేదా? చెల్లన్నాడు కదా. ఒక తప్పు కూడా జరగకుండా మహానీతిమంతుల కింద వాళ్ళు తీర్పు మొత్తం స్కాలర్స్ ఎస్టిమేట్ చేశారనమాట. యోబు కామన్గా ఉన్నాడు. ఇంకా ఏసేపు అన్నయ్యల గురించి చెప్పాడు, అతను వంకలు చెప్పాడు, అది చెప్పకూడదు. అంటే దానియేలు ఉన్నట్టే కదా. ఓకే, ఎవరు? దానియేలు. ఓకే, యోబు. ఇంకా అతను చెప్పండి, ఏదో పేరు. వెరీ గుడ్, నోవా. వీళ్ళ ముగ్గురిని మిగతా వాళ్ళు ఎవరైనా ఎజ్రా, నెహెమ్యా ఎవరైనా సరే, ఈవెన్ దో ఎవరైనా సరే ఏదో విధంగా చిన్న తప్పులు చేస్తుంటారు. మహానీతిమంతుల కింద స్కాలర్స్ ఎస్టిమేట్ చేశారు అనమాట. ఒకటి ఫస్ట్ నోవాహు, నెక్స్ట్ యోబు, నెక్స్ట్ దానియేలు. అయితే మన చిన్నతనం నుంచి యోబు గురించి అనేక విధాలుగా అనేక సార్లు వింటున్నాం. ఓకేనండి. అయితే యోబు గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను జంతువుల గురించి కూడా చెప్పినప్పుడు అది మిక్స్ చేస్తానని చెప్పాను, దానిలో కూడా కలిపి ఉంటుంది దీంట్లో. అయితే ఈ యోబు గురించి మనం చాలాసార్లు చిన్నప్పటి నుంచి విన్నాం, మహానీతిమంతుల కింద విన్నాము. అయితే యోబు గ్రంథాన్ని రాసింది ఎవరండి? ఏమైనా ఐడియా ఉందా? ఆదికాండం రాసింది ఎవరు? ఆదికాండం రాసింది ఎవరు తెలీదా? నిర్గమాకాండం, ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, 5 కాండాలు రాసింది ఎవరండి? మోషే రాశాడు. ఎవరు రాశారు? చాలా ఇంపార్టెంట్ పాయింట్, రాసుకోండి. మోషే రాశాడు. అయితే ఈ యోబు గ్రంథాన్ని యోబు అయితే రాలేదు కన్ఫర్మ్గా. అక్కడ యోబు తర్కించినప్పుడు అసలు చదవండి ఒకసారి, నేను చెప్తాను ఆన్సర్. యోబు గ్రంథాన్ని చాలామంది రాసిన స్కాలర్స్ ఏంటంటే 100% షూరిటీ కాదు, యోబు గ్రంథం కూడా రాసింది మోషే అని చెప్తారు కొంతమంది. అంటే మోషే అవ్వడానికి అయ్యి ఉండొచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ 50% మోర్ దాన్ మోషే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మోషే గ్రంథాన్ని రాసినప్పుడు మీకు కొంతమంది రాజుల గ్రంథాన్ని ఎవరు రాశారంటే కొంతమంది ప్రవక్తలు రాశారు. ఎవరు ప్రవక్తలు? ఇప్పుడు యెషయా నుండి ఎవరికి వాళ్ళే రాసుకున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకి తెలుసు. ఏంటండి? వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకి తెలుసు. కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు యాడ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో కొన్ని గ్రంథాలు రాయబడినాయి. మ్యాక్సిమం వాళ్ళ నేమ్తో వాళ్ళే ఉంటారు. లేకపోతే రాజుల గ్రంథాన్ని కూడా రాసింది ఏంటంటే ప్రవక్తలు రాశారు కొన్ని రాజుల గ్రంథాలని. అయితే ఇక కొత్త గ్రంథం అంతా మీకు తెలుసు కదా, పేర్ల మీద ఉన్న ఎవరైతే ఏ పేరు ఉందో అదే ఆల్రెడీ రాశారు. అయితే అసలు ఏమీ తెలియకుండా అతని యొక్క జీవితం తప్ప మిగతా జీవితం ఏమీ తెలియకుండా రాసిన వ్యక్తి ఎవరంటే మోజేస్. ఎలాగంటే అండి, మోజేస్ అనేది నిర్గమాకాండంలో పుట్టాడు కదా, నిర్గమాకాండం రాయబడింది మోజేస్ గురించి. అయితే నిర్గమాకాండంతో పాటు తర్వాత లేవికాండం, సంఖ్యాకాండంలో అంటే వాట్ ఈజ్ వాట్ అని ధర్మశాస్త్రంలో ఉండాలని చెప్పి ఆయన రూల్స్ పెట్టాడు. అది ఆయన అండర్టేకింగ్లో జరిగింది అదంతా. కానీ ఆదిలో ఏం జరిగింది అతనికి ఏం చూసాడా? ఇన్ ద బిగినింగ్, ఆదికాండం ఒకటో వచ్చిన ఏంటండి, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేట్ ద ఎర్త్ అండ్ హెవెన్. అంటే ఆ విషయం అతనికి ఎలా తెలుసు? ఖచ్చితంగా ఒక్క మోజేస్ మాత్రమే, అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా అసలు ఆయన చూడందే జరగందే బైబిల్ రాసింది ఏంటంటే పరిశుద్ధాత్మ రోజు దేవుడితో ఉన్నాడు కదా 40 రోజుల రాత్రులు. అంత జ్ఞానం సంపాదించి ఆయన ఈ 40 సంవత్సరాలు నడుస్తున్నప్పుడు ఆయన ఈ యొక్క 5 ఖండాలు రాశాడు. ఆయన రాసి 5 ఖండాలని అతనికి తర్వాత అతనికి ఇస్తాడు, యెహోషువకి ఇస్తాడు. అయితే ఈ యోబు గ్రంథం కూడా రాసింది మోజేస్ అని కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు. ఓకే, మనం దాన్ని బట్టి మనం 100% షూర్ కాదు కానీ 50% మోర్ ప్రాబిలిటీ ఉండొచ్చు. అయితే అసలు ఈ బైబిల్ గ్రంథాన్ని మొదటి చదివింది, ప్రింటింగ్ చేసింది ఎవరండి? జాన్ గుటెన్బర్గ్. ఓకే, అది ఇప్పుడు 1455 ఆయన ప్రింటింగ్ మిషన్ అనుకున్నప్పుడు బైబిల్ని ప్రింటింగ్ చేశాడు. తర్వాత ఎవరంటే 1526లో తండిలో ఒక ఆయన, తర్వాత 1611లో కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్లో రాయబడింది, కింగ్ జేమ్స్ వర్షన్లో. అయితే
ఈ బైబిల్ గ్రంథాన్ని తెలుసు కదా మీకు, చాలా మంది జాలలు రాశారు, కొంత ప్రవక్తలు రాశారు, రాజులు రాశారు, అందరూ చాలా మంది రాశారు. ఈ యొక్క యోబు గ్రంథాన్ని మటుకు మాక్సిమం మోస్ట్ ప్రాబబ్లీ మోజెస్ రాసి ఉండొచ్చేమో. ఓకేనండి, సరే దాని తర్వాత మాట్లాడదాం. చదవండి యోబు గ్రంథం 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు ఒక మనుషుడు ఉండెను, యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను. ఒక్క నిమిషం ఉండండి. ఎన్ని ఒంటెలండి? ఒకసారి సురేష్ గారు మీరు ఉండండి, చదవండి మీరు చెప్పండి అమ్మా. 8,000 ఒంట్లు, 3,000 ఒంట్లు, 500 జతల ఎడ్లు కలిగి ఉండెను. ఓకే, నెక్స్ట్ చదవండి. బహుమంది పనివారు. అంతే, ఇంత ఇన్ని ఉన్నాయంటే పశు సంపద ఇంత ఉందని ఖచ్చితంగా పని వాళ్ళు ఉండాలి కదా, పని వాళ్ళు ఉండే ఉంటారు కదా. ఓకే, నెక్స్ట్. ఉండెను, జనులందరిలో గొప్పవాడిగా ఉండెను. అతడి కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు విందు చేయనై కూడినప్పుడు, అంటే భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, ఎస్, 3 అక్క చెండులను తమతో కలిసి అన్నపాలను పుచ్చుకోవాలని పిలుస్తూ వచ్చారు. ఎంత వండరండి నిజంగా. అందరూ కలిపి అందరూ ఒకరోజు మన కుటుంబ సభ్యులందరూ కలిపి ఒక బండ్ల మీద అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ ఒకేసారి భోజనం. ఎంత అదృష్టం నిజంగా. కరెక్టే కదండి, చాలా అదృష్టం కదా. అంటే వాళ్ళు ఒక రూల్స్ పెట్టుకున్నారు అనమాట, అందరూ కలిపి ఒకేసారి భోజనం చేయమని. అంత నీతిమంతులైన, అంత స్ట్రిక్ట్ గా ఆయన యోబు మన కుమార్తెలు పెంచి. చదవండి నెక్స్ట్ వచ్చింది. పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి, ఒకవేళ దేవుని దూషించురేమో అంటే ఆ దూషించలేదు, అక్కడ దూషించురేమో అని క్వశ్చన్ మార్క్ తో అతను ఏం చేశాడు? పిలువనంపి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించని ఇచ్చాడు. అంటే ఏంటంటే యోబు ఎంత నీతిమంతులుగా ఆలోచించాడండి. ఒకవేళ నైట్ వీళ్ళందరూ నా కుమార్తెలు అందరూ పడుకున్న తర్వాత, ఒకవేళ వాళ్ళ కళలో కూడా కానీ, లేకపోతే నిద్రించినప్పుడు కానీ, లేకపోతే ఆ రోజంతా బిఫోర్ డే కానీ, ఒకవేళ ఏదో తప్పు చేసి ఉండొచ్చేమో. ఎవరికైనా వ్యతిరేకంగా? దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ తప్పు చేసి ఉండొచ్చేమోనని చెప్పి బలిచ్చేవాడు ఉదయం లేచిన తర్వాత. అంటే ఎంత స్ట్రిక్ట్ గా లైఫ్ అతను గడిపాడండి లైఫ్ని. అసలు ఏ తప్పు అతను కనిపించలేదు. ఒకవేళ తప్పు జరిగిద్దామని చెప్పి ముందే దేవునికి క్షమాపణ అడిగి ఆయనకి దేవునికి బలి అర్పించాడు అనమాట. నాకు చదవడం తర్వాత. ఎస్, నెక్స్ట్ ఒక్క చదవండి, ఇప్పుడు చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుండగా వచ్చి ఒక దినము తటస్థించెను. ఆ దినమున అపవాది వాడితో కలిసి వచ్చాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగినప్పుడు అడగగా భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు ఇచ్చాను. నెక్స్ట్. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అంటే ఎవరు చేస్తున్నారు ఛాలెంజ్? యాక్చువల్గా తప్పు. ఇప్పుడు సాతాను నుంచి అడగాలి కదా మామూలుగా. దేవుడే డైరెక్ట్గా ఒక వ్యక్తి గురించి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏం ఛాలెంజ్ చేస్తున్నాడు? చదవండి అది. యథార్థవంతుడును న్యాయవంతుడే దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతడి వంటి వాడెవడను లేడు. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? మైటీ గాడ్. అసలు వండర్ఫుల్ కదా. మనం సృష్టించిన మైటీ గాడ్ చెప్తున్నాడు ఒక వ్యక్తి గురించి. ఏం చెప్తున్నాడు? అసలు ఇంతమంది నీతిమంతుడు అసలు లేడు. ఇంకేం కావాలి మనకు? లైఫ్ మనకి ఇంకేం కావాలి? నిజంగా వండర్ఫుల్ కదా. ఒక వ్యక్తి గురించి స్వయాన దేవుడు సర్వ సృష్టిని జగాన్ని సృష్టించిన వాడు, ఈ ఆకాశ నక్షత్రాలు సృష్టించిన వాడు. అసలు జగం ఎలా ఉంటుందని మైటీ, అసలు మైటీ గాడ్ ఒక వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి గురించి
అంతటి నీతిమంతుడు వేరేవాడు లేడు. ఇంక అంతకన్నా ఏం కావాలి మనకి? చదవండి కింద. అని అడుగగా అపవాది, ఊరకనే కలవాడాయన సమస్తమును కంచె వేసిదు కదా, దీవించుడు చేత. ఓకే, అంటే ఏం చెప్పింది సాతాను ఆన్సర్? నువ్వే చుట్టుపక్కల ఉన్నావు, నువ్వే కాపాడుతున్నావు, నువ్వే లోనికి ఎంటర్ చేస్తున్నావు. అంటే దేవుడు తెలుసు, ఒకవేళ నేను పక్క తప్పుకున్నా సరే ఈ వ్యక్తి తప్పిపోడు అని దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్ చేసి ఏం చేశాడు? ఓకే, చదవండి కింద. అయినా నువ్వు చేయి చాపి మొత్తిని ఎడల దూషించి విడిపోవును అనగా, యెహోవా ఇదిగో అతని కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నది. ఎస్, చలవీయగా బయలు వెళ్ళాడు. అప్పుడు స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఒక కండిషన్ పెట్టుకున్నాడు. ఏంటి? నువ్వు ఏదైనా చేయి, కానీ అతని యొక్క ప్రాణాన్ని మట్టికి తీయకు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అంటే మిగతా వాళ్ళందరూ ప్రాణం తీయమని పర్మిషన్ ఇచ్చాడా లేదా? ఒక్క ఏబుకి అంటే యాక్చువల్గా దేవుడిది మరణము జన్మం అనేది దేవుడి చేతిలోనే ఉంది. ఒక సాతాను మనిషిని చంపలేడు, ఓకేనండి. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఒక ఏబు విషయంలో కదా, అందరి విషయంలోనే, ఓకేనండి. మనిషి చచ్చిపోతే దైవం అయిపోతాడని కొంతమంది చెప్తుంటారు. మనిషి చచ్చిపోతే ఎప్పుడు దైవం ఉండదు, అలాంటి ఆవిడ నమ్మొద్దు. ఒకవేళ ఆవిడ హత్య చేశాడు అనుకోండి, ఎవరినైనా ఆ హత్యకు ఆజ్ఞాపించిన వ్యక్తి దైవం అయిపోయి మనిషి అయిపోతే అతను హత్య చేసిన చంపేయచ్చు కదా, ఓకేనండి. అది దయ్యం పట్టిన బైబిల్లో ఉండొచ్చు అంటారు. ఏది దురాత్మలు. మనిషి చచ్చిపోతే ఎప్పటికీ దైవం అవ్వడం, ఓకేనండి. చదవండి, నెక్స్ట్ వచ్చింది చదవండి. ఒక దినమున ఏబు కుమారులు కుమార్తెలను చేయిచు పానం చేయుచుండగా ఒక దూత అతని దగ్గరకు వచ్చి ఎద్దుల నాగలు దున్నుచు మేయిచుండగా పట్టుకుని పోయి ఖడ్గంతో పనివారు హతం చేసిరి. ఒక్కసారి ఉండండి. ఇలా ఏం జరుగుద్దంటే మొత్తం అందరూ చనిపోతారు. ఆ కింద వచ్చిన ఇంటికి వెళ్ళి చదవండి ఒకసారి. అందరూ చనిపోతారు. అలాగా కుమారులు కుమార్తెలు చనిపోతారు. అతని సంపద మొత్తం అంతా అగ్నికి ఆగుతూ అయిపోద్ది. ఒక్కొక్కరు చెప్తుంటారు అనమాట, అందరూ చనిపోయారు, నేను ఒక్కడు మాత్రం మిగిలేదని చెప్పి ఏబుతో ఒకరు రెండు మొత్తం అందరూ చెప్తుంటారు అనమాట. కొన్ని సంవత్సరాల యొక్క సంపాదన కష్టం అంతా, ఓకేనండి, మొత్తం అంతా ఒకేసారి పోద్ది. ఎవరికి? యోబుకి. ఒకేసారి మొత్తం అనమాట చనిపోతారు. ఆస్తి సంపాదన అంతా ఒక్కసారి బేకారాలు అయిపోతాం కదా. మనం కొంచెం కొన్ని వార్తలు వింటూ ఉంటాం. ఈ యొక్క మనీ పెడతా ఉంటాం కదా, మనం బ్యాంకుల్లో పెడతాం, ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా. ఒకసారి ఏమవుద్దంటే సెన్సెక్స్ కానీ ఇలాంటివి పడిపోయినప్పుడు ఏంటంటే ఒక్కసారి మనకి పేదోళ్ళు అయిపోతాం అనమాట. అదేవిధంగా అతను పేదోడైపు డబ్బు పోవడం కదా ఆయనకి. కుమారులు కుమార్తెలు చనిపోయారు. అట్ ది సేమ్ టైం ఇంకో విచిత్రం జరిగింది తెలుసండి. ఏం జరిగింది? యోబు విషయం కూడా జరిగింది. ఏం జరిగింది? అతని యొక్క శరీరం కూడా ఒక 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 జబ్బు వచ్చిన శరీరం కూడా అతనికి శరీరంలో కూడా పోగొట్టుకున్నాడు. శరీరం యొక్క ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. చాలా మంది ఏంటంటే కుమార్తెలు చనిపోతారు, కుమారులు చనిపోతారు, ఆస్తి పోద్దని. కానీ యోబుకి అన్నీ పోయి అట్ ది సేమ్ టైం తన శరీరం యొక్క ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. తన శరీరం యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టు ఎంతవరకు జరగాలో అంతవరకు యోబుకి లాస్ట్ వరకు వెళ్ళిపోయాడు అనమాట. ఓకేనండి. చివరికి ఎలాగున్నాడండి అతని యొక్క మామూలుగా మనం శిలపెంగులతో అతను శరీరాన్ని అతను గీసుకున్నాడు అనమాట. అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు. అయినా సరే అతను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అయితే పరిస్థితి అయిపోయింది కదా. అయితే ఏంటంటే ఒక పెద్ద బిల్డింగ్లోంచి పెద్ద హడావిడి చేసి పెద్ద బిల్డింగ్లోంచి అతను ఏమొచ్చాడు? నార్మల్ పొజిషన్లోకి వచ్చేసాడు. అతనికి ఏమైంది? శరీరం కూడా ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, అంతా పోయింది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు బయలుదేరతారు, అయ్యగారులు బయలుదేరతారు. ఏమని? మన చుట్టుపాట్ల మాటలు పడుతుంటారు కదా. ఎవరు? మనకి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఏం చేస్తారండి? చుట్టాలు రావడం, స్నేహితులు రావడం, కొంతమంది ఎటకారంగా మాట్లాడడం జరుగుతుంటాయి కదా. అతను మానవుడే కదా, అతనికి స్నేహితులు ఉంటారు కదా. అప్పుడు బయలుదేరనమాట ముగ్గురు స్నేహితులు. ఏమని బయలుదేరారు? ముగ్గురు స్నేహితులు బయలుదేరారు. ఆ ముగ్గురు స్నేహితుల పేర్లు తెలుసండి?
అవునవును సార్. ఎలీఫజ్, బిల్దరు, జోఫర్. ఓకేనండి. అయితే ఈ ముగ్గురు స్నేహితులతో పాటు ఏలీహు అనమాట. ఏలీహు కూడా వస్తాడు అతను లాస్ట్‌లో. అయితే ఈ స్నేహితులు డిస్కస్ చేస్తుంటారు. భార్య లాస్ట్‌లో చెప్తారు. అయితే ఈ స్నేహితులు ఇంట్లో మనకేదైనా ప్రాబ్లమ్ జరిగిందనుకోండి ఏం చేస్తారు? ఇంట్లో స్నేహితులు పరామర్శిస్తారు కదా! పరామర్శిస్తే మొదటి మాట ఏమంటారు మనల్ని? మనకేదైనా జరిగిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ స్నేహితుడు వచ్చి ఏమంటాడు మనల్ని? స్నేహితులు మన తల్లిదండ్రులు బతికున్న టైంలో ఆళ్ళు ఏమంటారు వచ్చి? ఇంకా ఫస్ట్ ఏమంటారండి? ఇంకా ఇంకా ఖచ్చితంగా నువ్వేదో చేసుంటావు. ఖచ్చితంగా నువ్వేదో చేసుంటావు. రమేష్ బ్రదర్ అర్థమవుతుందండి? ఫస్ట్ అడిగే ప్రశ్న ఇది. మనకేదన్నా ప్రాబ్లమ్ జరిగినా అంటే బాగా డెవలప్ అయిపోయామనుకోండి ఒకవేళ, ఎలా డెవలప్ అయ్యావు? ఏం జరిగింది ఇది? అని అడుగుతుంటారు. ఒకవేళ మనకి ప్రాబ్లమ్ జరిగిందనుకోండి, నువ్వు చేయకుండా ఏమీ జరగదు. ఇంకేమంటారు? ఈ చనిపోయి నేను జరిగింది కదా! నువ్వేదో పాపం చేస్తుంటావు. కాబట్టి ఇలా జరిగింది. ఈ ముగ్గురు స్నేహితులు తర్వాత నాలుగో అతను వచ్చిన అతను 7 రాత్రులు పగల్లో అలా అబ్జర్వ్ చేశారు మనోడిని. తర్వాత 8వ రోజు స్టార్ట్ చేశారనమాట. ఏం చెప్పడం? ఈ ఏబు గ్రంథం చదివితే మీకు అంతా ఉంటుంది. క్వెషన్‌లేస్తాడు. చాలా క్వెషన్‌లేస్తాడనమాట. క్వెషన్‌లేసి చివరికి అతను ఏం చేస్తాడంటే బుర్ర మొత్తం తినేస్తాడనమాట. అప్పుడు ఈ భార్య లాస్ట్‌లో భార్య ఏమంటది? ఇంకా పట్టుకుని దేవుడిని ఎలా పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు? అని భార్య కూడా అతన్ని చూసి లాస్ట్‌కి అనమాట ఏం చేస్తది? ఇంకా దేవుడిని పట్టుకుని వేలాడుతుంది. ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు, మాటలు జరుగుతున్నప్పుడు ఇతను దేవుడి మాట ఎత్తుతున్నాడు కదా! అంటే 42 అధ్యాయాలు రాయబడి ఉంది. ఇంకా చాలా జరుగుంటది వీళ్ళిద్దరు స్నేహితుల మధ్యలో. ఈ ముగ్గురు స్నేహితులు ఇతనికి ఏబుకి మధ్యలో. లాస్ట్‌కి ఏంటి? నువ్వేదో తప్పు చేసుంటావు. ఖచ్చితంగా అందుకే ఇలా జరిగింది. అని ఎవరికాడ తీర్పు ఇచ్చేసి నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేసుంటావు. నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఏదో చేసుంటావు తెలియకుండా. ఎందుకంటే బాహ్యంగా కనపడదు కదా! ఈయన బలి ఇవ్వడం అన్నీ. అంతరంగా నీ మనసు ఎలాంటిదో మాకు తెలియదు కదా! అని చెప్పి ఈ ముగ్గురు స్నేహితుల్లో అనుకుని జరిగిందనమాట ఇది. అయితే ఏబుకి ఇంకా అతనికి తట్టుకోలేక ఇక డైరెక్ట్‌గా అతను ఏం చేశాడంటే, ఇక దేవుడితో మాట్లాడదామని కూర్చున్నాడనమాట. అయితే ఒకరోజు ఇక డైరెక్ట్ ఫైనల్ డిసిషన్ అనమాట. దేవా నాకు ఇంకా తట్టుకోలేను ఇంక నేను. నేను ఏ పాపం చేయలేదన్న సంగతి మీకు తెలుసు. నేను ఏ పాపము చేయలేదని మీకు తెలుసు అని చెప్పి ఇక దేవుడికి తర్కించడం మొదలుపెట్టాడు. ఎవరో? యోబు. ఎవరండి? లాస్ట్‌కి ఇంకా ఈ స్నేహితులు వచ్చారు. ఈ అధ్యాయాలు చదవండి. మిగతా చదవండి క్లియర్‌గా అర్థమవుద్ది. అయితే ఈ అధ్యాయంలో మొత్తం చదివినప్పుడు యోబు దేవుడిని గట్టిగా అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే ఒక 6 క్వెషన్‌లు వేస్తాడు. ఎప్పుడేస్తాడండి? దానికన్నా ముందు ఒక మాట అంటాడు యోబు. యెహోవా ఇచ్చెను, నేను దిగంబరనే వచ్చి ఉన్నాను. దిగంబరనే నేను చదవండి అది. తల్లి గర్భం నుండి దిగంబరై వచ్చితిని. దిగంబరం అతడు తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను. ఎంత చక్కగా చెప్తాడండి. ఆ మాట మనం చెప్తామా? చిన్న ప్రాబ్లం వచ్చాను. దేవా ఎలాగెందుకు చేశావు దేవా? మొదలుగా ఎవరు పెడతాం ఫస్ట్ మనం? మన పైనోడు తిట్టినా దేవుడికి పెడతాం. దేవుడిని అడుగుతాం. మనకేం జరిగినా దేవుడిని అడుగుతాం. ఒకవేళ వైఫ్ తిట్టినా దేవుడిని అడుగుతాం. ఎవరు తిట్టినా మనకి ఎవరు దొరుకుతారు ముందు? దేవుడు దొరుకుతాడు. అర్థమైంది కదండి? ఖచ్చితంగా అంటాను. నేనన్నా ఒకసారి అలాగే అంటాను. అయితే మన ప్రతిదాన్ని మనం దేవుని క్వశ్చన్ చేయకూడదు. ఏం చెప్పాడు యోబు? అతను సకలము కోల్పోయాడు. కోల్పోవడం ఆస్తిని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, తన శరీరాన్ని కూడా ఆరోగ్యం కూడా కోల్పోయి ఏం చేశాడు? ఏ మాట అన్నాడు? ఈ భార్యతో అంటాడు అనమాట ఈ మాట. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోనేను. నేను దిగంబరణ ఇచ్చాను, చనిపోతాను, నాకేమీ ప్రాబ్లం అయితే లేదు అని చెప్తున్నప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు వచ్చి ఇతను బురదనేస్తారనమాట. వీళ్ళు తప్పు చేసి ఉంటావు అని చెప్పి ఒకళ్ళు అంటారు, ఇలా జరిగి ఉండొచ్చు కదా అని ఒకళ్ళు అంటారు, ఇలా చేసి ఉండకపోవచ్చు అని ఒకళ్ళు అంటారు. వాళ్ళకి కొంత ఎస్టిమేషన్ చెప్తుంటారు అనమాట. ఓకేనండి. మనం అంత చక్కగా ఉన్నప్పుడు బాగున్నప్పుడు ఎవడో మన జోలికి రాడు. ఎవడు వచ్చినా సరే డబ్బులు అడుగుతారు, లేకపోతే ఏదైనా అవసరం ఉంటే దానికి తీర్చుకోవడానికి అడుగుతారు, కానీ రిక్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు లేవో, ఎప్పుడైతే మనం పేద స్టేజ్కి వెళ్ళిపోయామో అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. ఓకేనండి. అయితే యోబుకి ఇంకా ఎన్ని విని తర్వాత 42 అధ్యాయాలు లాస్ట్లో 38 ఇలా అన్ని విన్న తర్వాత అతనికి ఇంకొక డిసిషన్ తీసుకున్నాడు. సరే దేవుడు కనపడి నేను అడుగుతానని ఏమనుకున్నాడు? దేవుడితో
డైరెక్ట్గా నేను దేవుడితోనే. ఈ విషయం అతను తెలుసా? దేవుడు ఇతను పరీక్షిస్తున్నాడు, సాతాను పరీక్షిస్తున్నాడు ఏబు తెలుసా? తెలియదు కదా. మీకు అర్థమైందండి? ఎక్కడ దేవుడు చెప్పినట్లేదు, అక్కడ తెలియదు కదా. అయితే డైరెక్ట్గా ఏం చేస్తా, ఏమనుకున్నాడు అతను? ఇది నేను దేవుడితోనే ఈ పంచాయతీ నేను తీర్పు తీర్చుకుంటానని చెప్పి 6 క్వశ్చన్ రైట్ చేస్తాడు. దాంట్లో ఏంటంటే, దేవునితో నాకు వాద్యం ఉన్నది, దేవా నీతో నాకు వాద్యం ఉన్నది, మనిద్దరి మధ్యలో వాద్యం తీర్చేవాడు ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ 6 క్వశ్చన్స్. ఇది ప్రతి ఒక్క మనిషి జీవితంలో జరుగుతాయి ఇవి. ఓకేనండి. దేవా నీతో నాకు వాద్యం ఉన్నది, ఈ రిఫరెన్స్ నేను మీకు చూపిస్తానండి తర్వాత. దేవా నీతో నాకు వాద్యం ఉన్నది, మన వాద్యముల మధ్యలో తీర్పు తీర్చేవాడు ఎవరు? అంటే మధ్యవర్తి ఎవరు? దేవునికి మనకు ఏబుకి మధ్యవర్తి ఎవరండి? చదవండి ఒకసారి. 1 తిమోతి 2:5 చదవండి. 1 తిమోతి 2:5. 1 తిమోతి 2:5. దేవుడు అక్కడే, దేవునికి నరులకు మధ్య మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఓకేనండి. అంటే ఏబు అనే వ్యక్తి ఎవరు? పాత నిబంధన గ్రంథంలో ఉన్న వ్యక్తి. అతను క్రీస్తు కోసం తెలుసా? తెలియదు కదా. మనకేం తెలుసు? మన యెహోవా తండ్రి కోసం తెలుసు, క్రీస్తు కోసం తెలుసు, పరిశుద్ధాత్మ గురించి తెలుసు. అయితే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏమైంది? తెర ఏమైంది? ఎప్పుడైతే చిరిగిపోయిందో అప్పుడు ఏమైంది? ట్రాన్సాక్షన్ ఏమైంది? డైరెక్ట్గా దేవునితో మనం సంబంధం కలిగి ఉంటున్నాం. మనం వచ్చేసి కిందకు వచ్చి దేవా యెహోవా తండ్రి అడుగును గాక అని చెప్పి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేనని మనం ప్రేయర్ చేస్తాం. అంతే కదండి, అంతే కదా. ఒక అర్థం లేదు నేను చెప్పింది. ఆది కాండంలో పాత నిబంధన గ్రంథంలో ప్రేయర్ ఎలా చేసేవారు? యేసు నామం అనేది ఉన్నప్పుడు ఓకే. ఎండ్ ఎలా చేసేవారు? అప్పుడు వాళ్ళు మామూలుగా యెహోవా తండ్రిని బలి అర్పించినప్పుడు యెహోవా తండ్రిని బలి అర్పించేవారు, ఆమె అని చెప్పేసి అయిపోయేది. కానీ కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ఏం చేశాడు? మధ్యవర్తి తెర చించబడిన తర్వాత ఏమైందండి? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? యెరూషలేము దేవాలయంలో తెర 2 బాగా చిరిపోయింది. ఎందుకు చిరిగిపోయింది అది? అంతే కదా. అర్థం కావట్లేదు నేను చెప్పేది మీకు. తెర చెడపడిందంటే అర్థం ఏంటి? యెహోవా దేవుడు వెనకాల అర్చ పరిశుద్ధంలో ఉన్నాడు కదా. అర్చ పరిశుద్ధంలోకి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏమైంది? తెర ఉంది కదా, బై పెద్ద తెర ఉంది కదా. యేసుక్రీస్తు చనిపోయిందంటే ఏమైంది? ఆ తెర ఆటోమేటిక్గా చీలిపోయింది కదా. మన గుడ్ ఫ్రైడే చెప్పుకున్నాం కదా ప్రసంగాన్ని. ఆ తెర చిరిగిపోయిందని అర్థం ఏంటి? దేవునికి మనకి మధ్యలో ఎవరు లేదు, తెర అనేది లేదు. ఇంకా ఎవరున్నారు తెర బదులు? యేసుక్రీస్తు ఉన్నాడు. మనం ప్రార్థన ఏం చేస్తామండి? మనం ప్రార్థన చేసినప్పుడు అన్నీ ఏం చేస్తాం మనం? అంతే. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ప్రార్థన ఎవరు చేస్తాం? మనం తండ్రి చేస్తాం కదా. అంటే ఇక్కడ ఏం చదవండి ఒకసారి మళ్ళీ 1 తిమోతి 2:5 చదవండి ఒకసారి. దేవుడు అక్కడే, దేవుడికి నరులకును మధ్యవర్తి ఒకడే. ఎస్, యేసుక్రీస్తు మన భూమి మీదకి వచ్చి ప్రసంగం అంతా ప్రచారం చేసిన ఏమైంది? మనకు డైరెక్ట్గా దేవుడిని మనం డైరెక్ట్గా ఆయనలో మనం చూపిస్తున్నాడు మనకి. అర్థమైంది నేను చెప్పింది? అయితే అయిపోయింది కదా. మనం తర్కం ధరించేవారు ఎవరిని అడిగాడు, దానికి ఆన్సర్ దొరికింది కొత్త నిబంధన గ్రంథంలో. ఆ విషయం ఏబుకి తెలియదు కదా. తెలుసా తెలీదా? అతను యెహోవా తండ్రి అతనికి ఆన్సర్ చెప్పుంటాడేమో. ఓకేనండి. నెక్స్ట్, మరణం తర్వాత జీవం ఉందా లేదా? మరణం తర్వాత జీవం ఉందా లేదా? అంటే పాత నిబంధన గ్రంథంలో చాలా మంది భక్తులు అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ వాళ్ళ డేరాల దగ్గర బ్రతికారు. ఆ యొక్క ఉన్నతమైన రాజ్యం కోసం వెయిట్ చేశారని హెబ్రీయుల పత్రికలో రాసి ఉంటుంది కదా. ఉన్న దేశంలో పరదేశంలో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఏబు అడుగుతారు ఏంటంటే మరణం తర్వాత జీవం ఉందా లేదా? మరణం తర్వాత జీవం ఉందా లేదండి? చదవండి ఒకసారి. జాన్ 11:25. జాన్ 11:25. యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోనను బ్రతుకును, ఎన్నటికి. అంటే అర్థం ఏంటండి ఇది?
జీవం ఉంది కదా. జీవం ఉందంటే యేసు నమ్మిన వాడికి జీవం ఉంటుంది, యేసు నమ్మిన వాడికి జీవం ఉంటుంది కన్ఫర్మ్ కదా. మనం చనిపోయిన తర్వాత ఏం చేస్తాం? అయితే నరకానికి వెళ్ళాలి, లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళాలి, అంతే కదా. ఈ రెండింటిలో జరుగుద్ది. కానీ ఏంటి అక్కడ ఏంటంటే యేసుక్రీస్తులో చనిపోతే, ఒకవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం చనిపోతే ఏమవుద్ది? మనకి దేవుణ్ణి మనం బ్రతికించుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటామని అర్థం. ఎన్నటికీ మరణం ఉండదు. ఓకేనండి. ఫస్ట్ ప్రశ్న ఏంటండి అడిగిన జేబు? మన ఇద్దరు తర్కం మధ్యలో మధ్యవర్తి ఎవరు? మధ్యవర్తి ఎవరండి? యేసుక్రీస్తు. నెక్స్ట్ ఏంటి? మరణం తర్వాత జీవం ఉన్నదా లేదా? జీవం ఉన్నదని చెప్పి నా యందు మరణించిన వాడు చనిపోయినను తిరిగి లేచును. ఓకేనండి. నెక్స్ట్ మూడో ప్రశ్న ఏంటంటే మన కోసం సాక్షి అయిన వాడు. సాక్షి అంటే నా కోసం చెప్పేవాడు ఎవడైనా పరలోక రాజ్యంలో నీ దగ్గర ఉన్నాడు తండ్రి. నా కోసము సాక్షి అయిన వాడు ఎవరున్నారండి? ఎవరైనా మన కోసం చిన్నతనం నుంచి మన కోసం ఒక తప్పు చేస్తే వదిలే అని చెప్పి మన కోసం బతిమాలి, ఈ ఒక్కసారి క్షమించు, నీ నరకాలను చూస్తే దేవుడా క్షమించు ఒక్కసారికి అని చెప్పి మన కోసం మాట్లాడేది ఎవరండి? తండ్రి దగ్గర. ఎస్, చదవండి. హెబ్రీలకు 9:24. హెబ్రీలకు 9:24. హెబ్రీలకు 9:24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడును మన కొరకు దేవుని ముఖమందు కనబడుటకును పరలోకమందే ప్రవేశించాడు. ఎస్, ఆ వచ్చిన అర్థమైందండి మీకు? వచ్చిన మీకు క్లియర్ అర్థమైందా బ్రదర్? అర్థమైంది మీకు? చదవండి మళ్ళీ. అది అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో ఎస్, ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనబడుటకు పరలోకమందు చేతితో చేసిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలం అంటే ఏంటండి? చేతితో చేసిన పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? చేతితో చేసిన పరిశుద్ధ స్థలం అంటే చర్చే కదండి. యెరూషలేము దేవాలయం ఎలా ఉండేది? యెరూషలేము దేవాలయం బ్యాక్ సైడ్ అక్కడ ఉండే దేవుడు యొక్క మందసం. ఓకేనండి. అతి పరిశుద్ధ స్థలం మధ్యలో కట్టెన్ ఉండేది. అర్థమైంది నేను చెప్పింది నేను? అయితే ఇది కట్టింది ఎవరు? సొలొమోను. అంటే మనుషులు కట్టారు. అంటే దేవుడు ఉండాలి అక్కడ ఉద్దేశ ప్రకారం. ఈ తెర చెరగబడింది. తెర చెరగబడిన తర్వాత దేవుడు అక్కడ అక్కడ ఏం వాక్యం రాస్తుంది? అక్కడ మనుషులు హస్తకృత్యాలు చేసిన పరిస్థితుల్లో దేవుడు లేడు. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడ? పరలోకమందు ఉండి మన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన ఈ ఒక్కసారి వదిలేస్తే ఈ యొక్క చెట్టు నరికేస్తాను, ఈ యొక్క పూలు కాయట్లేదు, ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి చెట్టు నరికేస్తాను తండ్రి ఒక్కసారికి వదిలేసే అని మన కోసం ఎవరితో వాద్యం ఆడుతున్నాడు? తండ్రితో. యేసుక్రీస్తు అండి. చేతితో చేసిన పరిశుద్ధ స్థలం ఆయన అక్కడ లేడు. ఎక్కడున్నాడు ఆయన? అయితే మన హృదయంలో ఉన్నాడు, లేకపోతే పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో మన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన వాద్యం ఆడుతున్నాడు, వదిలేయమని చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నాడు దేవుణ్ణి. దేవుడు తెలుసు కదా, యెహోవా తండ్రి ఊరుకోడు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఈ ఒక్కసారికి, ఈ సంవత్సరం గొడ్డలు అక్కడ పెట్టబడింది, నరకడానికి రెడీగా ఉంది, ఈ ఒక్కసారికి క్షమించే. మన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన వాద్యం ఆడుతున్నాడు తండ్రితో. నెక్స్ట్ చదవండి. తర్వాత నా విమోచకుడు సజీవుడై ఉన్నాడా లేదా? ఇదని ఏం అడుగుతున్నాడు అండి? రెఫరెన్స్ చూపిస్తాను మీకు. నా విమోచకుడు సజీవుడై ఉన్నాడా లేదా? సజీవుడై ఉన్నాడా లేదండి విమోచకుడు? చూడండి. హెబ్రీలకు 27 వచనం 24, 25 చదవండి. హెబ్రీలకు 7వ అధ్యాయం 24, 25. 24, 25. హెబ్రీలకు 7. ఈ నిరంతరం ఉన్నవాడు కనుక మార్పులే. చదవండి తర్వాత నెక్స్ట్ కూడా. పక్షమున ఎస్, ఏం చేస్తున్నాడు ఆయన? విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు యెహోవా తండ్రి కాలానికి, ధర్మశాస్త్ర కాలానికి తర్వాత కాలానికి డిఫరెన్స్ ఏంటండి?
పాత గ్రంథంలో ఏం చేసేవారు? పాత గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు రాకముందు బళ్ళు అర్పించేవారు, పండుగలు ఉండే, అన్నీ ఉండే కదా. సినిమా స్ట్రిక్ట్గా నువ్వు విశ్రాంతి దినం పాటించాలి, రూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? శుద్ధి కూడా చేయించుకోవాలి, తెలుసు కదా మీకు. అయితే ఇవన్నీ తర్వాత యేసుక్రీస్తు వచ్చేప్పుడు ఏమైంది అది? కొన్ని మార్పులు చేర్పులు యేసుక్రీస్తు ఆయన ప్రకటించినప్పుడు చెప్పాడు ఇవన్నీ. వ్యభిచారం చేయకూడదంటే శరీరకంగా వ్యభిచారం చేయడం కాదు, నీ మోహం చూడొద్దు అన్నాడు ఆయన. దాన్ని లాక్ చేసి పడేశాడు అంతే. 10 ధర్మశాస్త్రాలు ఏముంది? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఆశించకూడదు అని ఆశపడింది అంతే. యేసుక్రీస్తు వచ్చి దాన్ని ఏం చేశాడు? సేమ్ అయ్యే చెప్పాడు. ఏం చెప్పాడు? నరహత్య చేయకూడదని. నరహత్య వెళ్ళి పొడవడం కాదు, వ్యభిచారం చేయడం అంటే శరీరకం కలవడం కాదు, నువ్వు ఊహల్లో నీ తలంపులు అంటేనే చేసినట్టే అది. దాన్ని ఏం చేశాడు? ఇంకా లాక్ చేసి పడేశాడు దేవుడు వచ్చి, యేసుక్రీస్తు వచ్చి. ఉన్న రూల్స్ని ఇంకా లాక్ చేశాడు, కొన్ని అయితే తీసి పడేశాడు. అర్థమైందండి? నేనే పస్కా బలిని, నేనే బలి అయిపోయాను, మీరేం బలి అవసరం లేదని చెప్పాడు కదండి. చదవండి వాక్యం, చదవండి మళ్ళీ. ఏప్రిల్కి 24-20 చదవండి ఒకసారి. నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను, పక్షమున విజ్ఞాపన చేయడానికి ఏం చేస్తున్నాడు ఆయన? నిరంతరము జీవిస్తున్నాడు అంట. ఏ బడిగడ్డి నాకు విజ్ఞాపన చేశాడు, నిరంతరం బ్రతుకున్నా లేదంటే ఆయన ఏం చెప్తున్నాడు? నిరంతరము జీవించి ఉన్నాడు. తర్వాత సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తివంతుడు, మహాశక్తివంతుడై ఉన్నాడు అనమాట. తర్వాత ఎవడను లేడు. ఓకే, మనకు సరిపోయిన వాడు. ఓకేనండి, ఆయన దేవుడు అంటే వాడు, యేసుక్రీస్తు అంటే వాడు ఎవడను లేడు, ఆయనకు సరిపోయిన వాడు. సేమ్ టైం అంటే ఆయన విజ్ఞాపన మన కోసం విజ్ఞాపన చేస్తుంటాడు. ఏమని? మీకు మత్తయి సువార్త చదివినప్పుడు ఒక వాక్యం మీకు చిన్నతనంలో చాలాసార్లు విని ఉంటారు, సండే స్కూల్లో చెప్తుంటారు. ఈ చెట్టు కాయలు కాయట్లేదు, ఈ చెట్టు వేస్ట్, గోధుమ చెట్టు నరికేద్దాం అని చెప్పి ఈ యేసుక్రీస్తు అంటాడు. ఎవరో అతిశుద్ధ యోహాను అంటాడు, ఈ గొడ్డలి చెట్టు దగ్గర ఉంది, నరికేయడానికి రెడీగా ఉంది, కానీ ఏం చేస్తా యేసుక్రీస్తు? ఈ ఒక్కసారికి ఈ సంవత్సరానికి వదిలేస్తే నేను మార్చుకుంటానని సువార్త చెప్తున్నారు అందరికీ. మన సువార్త చెప్తాడు, యేసుక్రీస్తు సువార్త చెప్పినట్టే కదా, మారతాడేమో అని చెప్పి వెయిటింగ్ అనమాట. మన కోసం ఆయన ఏంటి? విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి దగ్గర. తర్వాత ఒక్క నిమిషం అండి, జాన్ చదవండి. యోహాను సువార్త 14-19 చదవండి. యోహాను సువార్త 14-19. నేను జీవించడానికి మీరును జీవించుడి. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినం మీరు ఎరుగుదురు. అంటే ఏంటంటే ఏబో అడుగుతాడంటే, ఎవరైనా ఉన్నారా నా గురించి చెప్పేవాళ్ళు, జీవించేవాళ్ళు, కలకాలం ఉంటే లైఫ్ లాంగ్ జీవించేవాళ్ళు ఉన్నారంటే దాన్ని చెప్తున్నాడు అన్నమాట ఆన్సర్ కొత్త నిబంధన గ్రంథంలో. ఆయన ఇప్పుడు నిరంతరము జీవించి మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే 6th ప్రశ్న ఏంటంటే, యోబు గ్రంథం 45:4 చదవండి. యోబు గ్రంథము 40 అధ్యాయం 4వ వచనం 5వ వచనం. 40 4వ వచనం 5వ వచనం. చిత్తగించుము, నేను నీచుడను, ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా చేతిని ఉంచుకొదును, ఒకవారు మాట్లాడితేనే నేను మరలా నోరెత్తను. నెక్స్ట్ 2 సార్లు మాట్లాడితేనే పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ ఏబుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. ఒక్కసారి చదవండి. నడుం కొట్టుమను. ఒక్క నిమిషం ఉండండి. ఒక్కసారి ఈయన ఏం చెప్తున్నాడంటే, లాస్ట్కి 5 క్వశ్చన్లు అయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, నేను మాట్లాడను, నేను అలా చేతులు పెట్టుకుంటాను. అర్థం ఏంటండి? నోరు మూసుకుని కూర్చుంటాను అనమాట. అయితే ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 26 చదవండి. మత్తయి 16:26 16:26 16. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే
అతనికి ఇవి ప్రయోజనము. ప్రతిగా ఏమి ఇక లాస్ట్కి ఏంటంటే యోబు ఇంక నేను చనిపోతానేమో, నా ప్రాణానికి ఏమవుద్ది, నా ప్రాణానికి ఏమవుద్ది, చనిపోతే ఒకవేళ ఏమో దేవుడితో అడుగుతున్నాడు ఆడు ప్రశ్న, చనిపోతే ప్రాణానికి ఏమవుద్ది. ఒకవేళ మనుష్యుడు అతను యోబు ఎంత కొట్టిస్తున్నాడు అండి, మహాకోటి ఆ దేశంలో ఆ చుట్టుపక్కల తూర్పు దేశాల్లో అతనే మహాకోటీశ్వరుడు, అంతే కదా, అంతే రాయబడింది కదా. ఒక మనుష్యుడు మహా ప్రపంచానంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉందండి? ఏమైనా ఉపయోగం ఉందా? అలెగ్జాండర్ చనిపోయే ముందు ఏం చేశాడండి? అలెగ్జాండర్ లోకంలో చాలా రాజ్యాలు సంపాదించాడు కదా, లాస్ట్కి ఏం చేశాడు ఆయన? 2 చేతులు పైకి పెట్టి అది సంపాదన అంతా రోడ్డేమని చెప్పాడు. ఏమని? బంగారంతో రోడ్డేమని చెప్పాడు అతను. అలెగ్జాండ్రియా, ఈజిప్ట్ అనే దేశంలో, అలెగ్జాండ్రియా అనే దేశంలో ఆయన ప్రాంతంలో చనిపోతాడు. అక్కడ ఆ ఈజిప్ట్లో అతని పేరు మీద, చనిపోయిన పేరు మీద అలెగ్జాండ్రియా అని పెట్టాడు. ఆయన పేరు అలెగ్జాండర్ చనిపోయిన ప్లేస్లో, అది ఈజిప్ట్లో ఉంది అలెగ్జాండర్, దాని పేరు, సిటీ పేరు. తను సంపాదించిన బంగారాన్ని అంతా ఆ సమాధి ముందు ఎంతవరకు వస్తే అంత రోడ్డు వేసేసి ఈ 2 చేతులు బయట పెట్టమని చెప్పారు. ప్రపంచాన్ని అంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని ఏం ఉపయోగం అండి? నేను ఉపయోగం ఉందా? యోబు మహానీతిమంతుడు, అట్ ద సేమ్ టైం మహా ధనవంతుడు. అడుగుతున్నాడు, దానికి ఆన్సర్ ఎక్కడ దొరికింది? ఎవడైనా సరే ప్రపంచాన్ని అంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమన్నా ప్రయోజనం లేదు. అయితే ఇప్పటి వరకు యోబు దేవుడిని 6 క్వశ్చన్లు అడిగారు, 6 క్వశ్చన్లకు సమాధానం చెప్పాను. అయితే ఇప్పుడు విన్నాడు, దేవుడు విన్నాడు, దానికి సమాధానం చెప్పాడు, అయిపోయింది. అయితే దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఎవరిని? యోబుని. అయితే యోబుని ఎలా అడుగుతున్నాడంటే, యోబు మీకు తెలిసే ఉంటుంది, శూన్యంలో నిలబెట్టాడు భూమి గుండ్రంగా ఉంటుంది, చాలా ఉంటాయి దేవుని అధ్యాయాల్లో. అయితే ముఖ్యంగా నేను ఒక కొన్ని 2-3 పాయింట్లు మాత్రమే చెప్తాను. అయితే దేవుడి యొక్క సృష్టిని, నేను భూమి నిర్మించాను, సూర్యుని నిలబెట్టాను, గుండ్రంగా ఉంటుందని చెప్పి తన సృష్టి కోసం యోబుతో చెప్తున్నాడు, ఇలా చేయగలవని చెప్పి గంభీరంగా అడుగుతాడు అనమాట. ఎవరితో చెప్తాడు? ఎవరితో? యోబుతో చెప్తాడు. చదవండి సార్, 46 చదవండి, 40 అధ్యాయము 6 వచ్చింది చదవండి. ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, పౌరుషం తెచ్చుకొని కట్టుకొని వేసేదను, ప్రత్యుత్తరం ఇచ్చేదవా? ఎస్, చదవండి. ఎస్. దేవుని కలిగి ఉన్న బాహుబలం నీ కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మాత్యములతో నీవు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావములు ధరించుకొనుము, ప్రవాహములుగా కుమ్మరించుము, గర్విష్ఠులైన వారిని అందరిని చూచి వారిని కృంగజేయము, గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగొట్టుము, దుష్టులు ఎక్కడున్నను వారిని అక్కడనే అనగదొక్కము. వారిని అందరిని బూడిదలో పాతిపెట్టుము. ఓకే, సమాధిలో వారిని పందింపు. ఓకే, ఒక్కసారి ఉండండి. అయితే ఇవన్నీ చాలా ఉంటుంది, ఇంటికెళ్ళి చదవండి. నేను ఇంపార్టెంట్ మాత్రం చెప్తాను. యెహోవా తండ్రి ఇప్పుడు ఏం చేశాడు? యోబు 6 క్వశ్చన్స్ సమాధానం అయిపోయింది అక్కడ. అయితే యోబు నువ్వు అడిగావు కదా, యాక్సెప్ట్ చేస్తాను నేను, ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విని అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎక్కడ చెప్తున్నాడు? ఇక్కడ ఖాళీగా యోబు ఇక్కడ నుంచి యెహోవాతో ఇక్కడ నుంచోవడం కాదు, అక్కడ సుడిగాల్లోంచి మాట్లాడుతున్నాడు. అంతే, అంత భీకరమైన సుడిగాల్లోంచి మాట్లాడుతాడు. సుడిగాల్లో యోబు ఉన్నాడు లేడు? అక్కడ యోబు కూడా ఉన్నాడు కదా. ఏం చెప్తున్నాడు యోబుతో? 39వ అధ్యాయం 1వ వచనం చదవండి. చదవండి, 1వ వచనం ఫాస్ట్ చదవండి. కొండ మేకలు తెలియనా? గ్రహింపగలవా? లెక్క పెట్టగలవా? ఎరుగుదువా? కనును. చదవండి. ఓకే, పెరుగును. ఒకసారి ఉండండి. చాలా మంది ఏం చెప్తారంటే, ఒకసారి వినండి, క్లియర్గా వినండి. అరే సింహమా, ఇంత భయంకరంగా ఉంటుందబ్బా, దాని గర్జనే 6 కిలోమీటర్ వినపడుద్ది అంటారు. ఈ సింహాన్ని గర్జనిచ్చింది ఎవరండి? దేవుడే కదా. ఏం చెప్పాడు అక్కడ? అడవి జంతువులు ఎలా పుడతాయో, అవి ఎలా పిల్లలు పెంచుతాయో మీకు తెలుసా యోబు?
అంటే తన యొక్క సృష్టిలో మానవుని ఎంత పొగిడాడో దేవుడు అంత చూసి జంతువుల విషయంలో కూడా అలాగే పొగుడుకుంటున్నాడు. ఏమని? నేను జంతువులను చేశాను, జంతువులు చేసిన తర్వాత అవి ఇలా పుడతాయి, ఇలా పెరుగుతాయి, తల్లిదండ్రులు విడిచేసి అలాగా అవి సపరేట్గా బ్రతుకుతాయి. చాలామంది ఏంటంటే అరే ఈ పెట్ట ఉందబ్బా భలే చక్కగా నెక్స్ట్ వాళ్ళ గూళ్ళు ఎలాగా వేస్తుందని పిచ్చుక ఎలా గూళ్ళు చేస్తుంది, చాలా అందంగా చేస్తుంది. ఇన్ని ఎవరు ఇచ్చారండి ఇవన్నీ? దేవుడు సంతోషంగా చెప్తున్నాడు. దేవుడు తన సృష్టిలో ఉన్న జంతువుల కోసం, పక్షుల కోసం ఇలా చేయగలవా నువ్వు? నేనే చేశాను, నేనే వాటి తెలివితేటలు ఇచ్చాను. చదవండి ఒకసారి 6వ వచనం చదవండి ఒకసారి. నేను అరణ్యమునకు దానికి ఇల్లుగాను, ఉప్పు పాలను దానికి నివాస స్థలం. ఒక్కసారి మళ్ళీ చదవండి, గట్టిగా చదవండి ఒకసారి, అందరూ చూడండి ఈ వాక్యాన్ని. విచిత్రమైన వాక్యం ఉంది. ఇల్లుగాను ఉప్పు కోలను దాని నివాస స్థలంగా చేస్తున్నాడు. మీకేమైనా అర్థమైంది వాక్యం? మీరు ఇక్కడ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కానీ, అట్ ద సేమ్ టైం యానిమల్ ఛానల్లో కానీ, రీసెంట్గా ఎనీ ఛానల్లో కానీ మీరు కొన్ని గురుపోతులు ఉంటాయి. అవి ఏం చేస్తాయి తెలుసా మీకు? ఇలా నెట్టనీళ్ళుగా కొండ ఉంటుంది కదా, ఆ కొండలకి ఎక్కేస్తుంటాయి. చూసారు ఎప్పుడైనా? అది చెప్తుండే అక్కడ. గురుపోతు ఏం చేస్తుంట? అరణ్యంలో బతుకుద్దంట. అది ఏం చేస్తుంట? ఉప్పు కొలంలో ఉంటుందంట. అది చూసారు? అది ఈ ఉప్పు ఎందుకని గురుపోతు పైకి ఎందుకు వెళ్తుంది? అది అక్కడ అది నాలుగుతలు నాగుతుంటుంది గోడని. అక్కడ ఈ యొక్క వాతావరణంలో ఉన్న ఉప్పు అలా గాలి వెళ్తుంటుంది కదా, అది ఆ రాయికి అంటుకుంటుంది అనమాట. అది నాకడానికి వెళ్తుంది. అది చూసారు మీరు? చాలా ఎప్పుడు చూసారు? గొరిపోతు. అసలు గొరిపోతు ఆ యొక్క పొటేల్ అనమాట. అది ఎక్కడో విచిత్రంగా ఎక్కుద్ది. అది చూసారు ఎప్పుడైనా మీరు? సార్ చూడండి, నేను చూపిస్తాను మీకు. ఆ కొండ ఇలా ఏటవాలుగా ఉంటుంది. ఆ ఏటవాలు కొండ మీద పట్టుకుని ఎక్కేస్తుంది. అది విచిత్రంగా ఉంటుంది. అది ఓకేనండి. అయితే జంతువుల కోసం, తన యొక్క సృష్టించిన జంతువుల కోసం దేవుడు తనకు చెప్పుకుంటున్నాడు. తర్వాత 6వ వచనం ఎస్ వినదు. ఏం చేస్తారండి? పర్వతముల దగ్గర అది ఎక్కడ చేస్తుందంటే గొరిపోతు అంటే పొట్టేళ్ళు ఎక్కడ చేస్తుందంటే అది మీరు తర్వాత జియోగ్రఫిక్ ఛానల్ చూడండి. అది పర్వతాల మీద నివసిస్తుంది, ఉప్పు నాగుద్ది అనమాట. అది ఓకేనండి. అయితే ఓకే, గొరిపోతుల గురించి, లేళ్ల గురించి అన్ని మాకు తెలుసు కదా. అయితే ఇంకో జంతువు గురించి చెప్తాను. 13వ వచనం చదవండి. 13 సేమ్. నిప్పుకోడి రెక్కలను ఆడించును ఉన్నందున కలదిగానున్నది. చదవండి. ఎస్ ఎస్ ఓకే. తమ పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అవి కాఠిన్యం చూపును. ఓకే. దాని కష్టము వ్యర్థమైనను దాని చింతలేదు. ఓకే. దేవుడు దానిని తెలివి లేనదిగా చేశాను. ఓకే. ఆయన దానికి విమోచన శక్తిని అనుగ్రహించి ఓకే అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. ఓకే. గుర్రమునకు నీవు బలమిచ్చితివా. ఓకే. జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా. ఒక్కసారి ఉండండి. అక్కడ కోడి గురించి నిప్పుకోడి గురించి అయిపోయింది కదండి. నిప్పుకోడి గురించి తెలివితేటలు అది గుడ్లు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. కొన్ని జంతువులు మీకు తెలుసో లేదో, కోయిలు ఉందా? కోయిలు గుడ్లు ఎక్కడ పెడద్దా? అస్సలు పట్టించుకో. తెలుసా మీకు? అసలు విచిత్రం అనిపించదు మీకు వాళ్ళని చూస్తుంటే. అసలు కొన్ని పక్షులు ఏం చేస్తాయంటే భూమి మీద కిందకి రాకుండా 2-3 నెలల ప్రకారం అలా పైన ఎక్కడో అంటార్కిటికా నుంచి అలా ఎగురుకుంటూ ఇంగ్లాండ్ ఇటు నుంచి అటు ఇటు నుంచి ఎగురు, అలాంటి నిజంగా విమానం వెళ్ళాలంటే కొన్ని వేల కిలో పెట్రోల్ లీటర్లు అవుద్ది. చూస్తుంటారు మీరు యూట్యూబ్లో. ఎలాంటి చూడరు మీరు? అది ఆకాశం ఒకసారి ఎగిరిందంటే ఒక 4 రోజుల వరకు తిన్నగా రాదు. అది కొన్ని పక్షులు ఉన్నాయి, అవి 14-15 నెలల ఆకాశంలోనే బతుకుతాయి. అవి మరి దానికి ఆహారం ఎలాగా తెలుసా మీకు? ఆహారం ఎలా పుడుతుంది? దాని పొట్టని, కంటిని అన్నిటిని చిన్నగా చేసేసుకుంటాయి కొన్ని. తర్వాత ఈ ఆకాశంలో చిన్న దుళ్ళు మిడతలు అయిన ఆకాశం ఎగురుతుంటాయి కదా, చిన్న దోమలు కానీ ఈగలు కానీ, వాటిని ఆకాశంలోనే తింటూ ఉంటాయి. లేకపోతే ఎలా ప్రయాణిస్తూ ఉంటాయి అవి కొన్ని నెలల పాటు. ఇంత ఆకాశంలో వెళ్ళే వీటికి, తర్వాత వాళ్ళు పెట్టే గూళ్ళకి అసలు ఎవరన్నా ఇచ్చింది దీనికి? అసలు తెలివితేటలో నేనే ఇచ్చానని చెప్తాడు దేవుడు. హమ్మింగ్ బర్డ్ అంటే తెలుసా మీకు? హమ్మింగ్ బర్డ్
ప్రపంచం అతి చిన్న బోర్డు అనమాట అది. మీకు ఫైటర్ జెట్ ఉంటుంది, ఫైటర్ జెట్ ఇలా వెళ్తుందా లేకపోతే ఇలా వెళ్తుందా? ఈ ఫైటర్ జెట్ ఇలా వెళ్ళే ఫైటర్ జెట్ని ఇలా తిరగడానికి F-16 F-14 ఓకేనండి అడ్వాన్స్డ్ మిషన్ ఇప్పుడు కనిపెట్టారు. అవి ఇప్పుడు కనిపెడతాం. ఒక ఫ్లైట్ ఇలాగ వెళ్ళి ఇలా తప్పించుకుంటుంది అనమాట. ఏదైనా వెనకాల నుంచి ఇప్పుడు ఈ మీకు ఐడియా ఉందో లేదు, యుద్ధ విమానాలు ఎలా జరుగుతాయంటే మన ఏదైనా బాంబు ఇక్కడ నుంచి మన భూమిలో నుంచి బాంబు వేసాం అనుకోండి, ఇలాగా అది అలా పైకి వెళ్ళి స్కైలాబ్ వెళ్ళి కరెక్ట్ విమానం ఎలా టచ్ అవుతుంది? ఆ యొక్క హీట్ ద్వారా పనిచేస్తుంది అనమాట. ఆకాశంలో కొన్ని జెట్స్ ఉంటాయి కదా, ఆ జెట్స్ రావడానికి హీట్ పెట్రోల్తో మండుతుంటుంది కదా, మండినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది కదా, ఎక్కడ హీట్ ఉందో డైరెక్ట్గా వెళ్ళి హీట్ అంటుకుంటుంది అనమాట. ఇది ఒక ఫార్ములా. మన కరెక్ట్గా దాన్ని టార్గెట్ ఎలా చేస్తామంటే హీట్తో పని చేస్తాయి అనమాట. మన జస్ట్ సేమ్ అదేలాగా ఇలా స్విచ్ నొక్కిన వెంటనే మన బటన్ మన స్కైలాబ్ మీద ఏదైనా మిసైల్ రాకెట్ వేసిన వెంటనే అది అలా వెళ్ళి హీట్ ఎక్కడ జనరేట్ అయిందో అక్కడికి వెళ్ళి బ్లాస్ట్ అయిపోతుంది. అది ఫైటర్ జెట్ ఇలా తిరిగి వెనకాల ఉంటుంది కదా జెట్ ఇంజిన్, ఇలా తిరుగుద్ది అనమాట. అది ఏమవుతుందంటే మిసైల్ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది ముందుకి. ఇవన్నీ ఇప్పుడు కనిపెట్టారండి. F-16 F-14 హమ్మింగ్ బోర్డ్ ఏం చేస్తుంది? హమ్మింగ్ బోర్డు చూసారా? హమ్మింగ్ బోర్డు చూసారా? అది ఎక్కడే నుంచుని ఇలా తిరుగుద్ది చుట్టుపక్కల. అసలు అలాంటి ఎవరో చేయలేరు. అది ఆకాశంలో ఉండగానే ఇలా తిరుగుద్ది, ఇలా నేట వాళ్ళు మొత్తం 360 degrees తిరుగుతూ ఉంటుంది. ఓకేనండి. ఇవన్నీ ఎవరిచ్చారండి? ఇవన్నీ తెలియదు. ఎవరిచ్చారు? దేవుడికి ఇవన్నీ ఎవరిచ్చారు? తను యొక్క సృష్టించిన యొక్క జంతువుల కోసం, పక్షుల కోసం యెహోవా తండ్రి పొగుడుతూ తనకు తాను హ్యాపీగా చెప్తుండే. ఏమని? ఈ నువ్వు చేయగలవా? యోబు గుర్రం ఎలా ఉంటుంది? 16 వచ్చిన చదవండి. 18 ఎస్ బలమిచ్చితివా, దాని మెడ కప్పుదువా, మిడతల వద్ద గంతులు వేయను చేదువా. ఒకసారి ఉండండి. ఇవన్నీ ఎవరితో చెప్తున్నారు? యెహోవా తండ్రి యోబుతో చెప్తున్నాడు. ఏమయ్యా ఇప్పుడు నువ్వు 6 క్వశ్చన్లు వేసావు కదా, కరెక్ట్ సమాధానం చెప్పాను కదా, నేను అడిగే క్వశ్చన్ సమాధానం చెప్పు. ఈ మహామండలాన్ని భూమండలాన్ని ఎక్కడ పెట్టాడు అన్నాడు దేవుడు? గుండ్రంగా చేసి ఎక్కడ పెట్టాడు? శూన్యంలో పెట్టాడండి. ఎక్కడ పెట్టాడు దేవుడు? శూన్యంలో పెట్టాడు. యేసన్న గారు ఒక పాట పడతారు కదా, శూన్యంలో పెట్టావా జానవతో కొడవ ఆకాశాన్ని ఒక పాట పాడారు కదా. శూన్యంలో పెట్టాడు. ఎక్కడ? భూమిని. నువ్వు చేయగలవా? నేను శూన్యంలో భూమిని పెట్టాను. చాలా మంది అంటారు భూమి ఎలా పనిచేస్తాండి? అయస్కాంతంతో పనిచేస్తాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో. సూర్యుడు నుంచి సూర్యుడు కొంత మ్యాగ్నెటిక్తో పనిచేస్తుంటాడు. ఈ యొక్క సూర్య మండలం మొత్తం సౌర కుటుంబం అంతా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పనిచేస్తుంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పనిచేయడానికి దానికి పవర్ అంటే ఉండాలి కదా. శూన్యంలో పెట్టాడు దేవుని. ఎక్కడ పెట్టాడు? భూమిని శూన్యంలో పెట్టాడు. పక్షులకి తెలివితేటలు ఇచ్చాడు, అన్నిటికీ ఆహారం ఎలా సంపాదించుకొని ఇచ్చాడు. గుర్రాలు ఏం చేస్తాడంట? చదవండి సరే 16 వచ్చిన. అది సేమే 39 40 40 సారీ టైం అయిపోయింది. జస్ట్ 5 minutes కొట్టేస్తాను. దాని శక్తి నా నడుములో. ఒకసారి ఉండండి. ఇందాక మీరు చదివారు గుర్రం కోసం చదివారు కదా, అదొకసారి చదవండి. 39 బలమిచ్చితివి. నెక్స్ట్ మిడతల వల్ల గంతులు వేసి తన యొక్క నాసికారంలో సౌండ్ చేస్తాంట. మీరు ఎప్పుడన్నా చిన్నప్పుడు చూసారా? ఖాళీగా నైట్ టైం ఉన్నప్పుడు గర్ర సౌండ్ వస్తూ ఉంటుంది. అసలు ఇది మిడత చేత నాకు చిన్నప్పుడు ఆశ్చర్యం వేసింది. మిడత ఎంత ఉంటుంది? మిడత ఎంత ఉంటుంది అంతేనా? దాని సౌండ్ ఎంత గట్టిగా వస్తుంది? అది నాసికారంలో కూర్చుంది, చాలా గట్టిగా వస్తుంది. అది ఒక 10 మంది మిడతలు కూర్చున్నాయంటే మనకు అసలు వెళ్ళలేము అవి. ఓకేనండి. ఈ కోయిలకి వేరే దాంట్లో అంటే సంబంధం లేకుండా గుడ్లు వదిలేయడం, నిప్పు కూడా వదిలేయడం, మిడతల సౌండ్, గుర్రం లేక యుద్ధాల సౌండ్ అయినప్పుడు ఏం చేస్తారు? గుర్రాలు రౌతులు మహావేదం చాలా రౌద్రం తొలగిసిపోయి అవి యుద్ధంలో కూర్చుంటాయి అనమాట. అవి ఎన్ని తెలివితేటలు ఎవరిచ్చాను? నేనే ఇచ్చాను. నా యొక్క ఆయన సృష్టించిన జంతువుల కోసం ఆయనే ప్రౌడ్గా చెప్తున్నాడు యోబుతో, ఎన్ని నువ్వు చేయగలవా? ఓకేనండి. ఆ అధ్యాయం కిందకి వెళ్ళిన దాంట్లో చదవండి, ఇంటి దగ్గర చదవండి. మీకు ఇప్పుడు 40 ఏబు 40 తేండి. ఇంకొక 46 15 6 వచ్చింది చదవండి. ఓకే తెలుసు కదా మీకు. 15 వచ్చింది చదవండి. నేను చేసిన నీటి గుర్రమును నువ్వు చూచి ఉన్నావు కదా, ఎద్దు వలె గడ్డి మేయను, దాని శక్తి దాని నడుములో ఉన్నది.
ఎస్, నెక్స్ట్ దేవదారు చెట్లు కొమ్మ వంగినట్లు దేవదార వృక్షము కొమ్మ వంగినట్లు. తన దుర్గం నెక్స్ట్ దాని దురనరములు తిట్టముగా సంధింపబడి ఉన్నాయి. ఓకే. దాని ఎముకలు ఇతని గుట్టంలో ఉన్నాయి. యాక్చువల్ సైజ్ దీంట్లో రాయబడలేదండి, వేరే యొక్క రెఫరెన్స్ బైబిల్ రాయబడింది. దాని యొక్క పొడవు, దేవదారు వృక్షం పొడవు ఎంత ఉంటుందండి? సుమారు 25 మీటర్లు ఉంటుంది. దేవదారు వృక్షం ఎంత ఉంటుందండి? చూడలేదు ఎప్పుడు, చాలా హైట్ ఉంటుంది. యూకలిప్టస్ చెట్టు అంటే తెలుసా మీకు? యూకలిప్టస్ చెట్టు, యూకలిప్టస్ చెట్టు ఎప్పుడు తెలీదా మీకు? ఇంత లావు చాలా బాగుంటుంది అది. అది చెక్క కూడా ఉపయోగిస్తారు. మరి మీ తెలంగాణ సైడ్ ఏ చెట్లు అన్నారు ఇంకా అలాంటి పెరిగే చెట్లు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టేక్ చెట్టు ఉంది కదా, ఎలా పెరుగుతుంది టేక్ చెట్టు? అలాగే యుఎస్లో అట్లా దేవదారు వృక్షాలు మన కొన్ని ఏరియాలో పెరుగుతుంటాయి, చాలా హైట్ ఉంటాయి అవి. కొబ్బరి చెట్లు స్ట్రైట్గా పెరుగుతుంటాయి అనమాట. అంత హైట్ ఉన్నాయి. దాన్ని చదవండి ఒకసారి, చదవండి నీట్గా. దాని పక్కన ఎముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. కలుముల వల్ల ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దాన్ని సృష్టించిన వాడే దానికి అర్థం దానికి ఇచ్చాడు. ఎస్. పర్వతములలో దానికి మేత మొలచును. ఓకే. అరణ్య జంతువులన్నీ వచ్చట ఆడుకున్నాను. ఓకే. తామర చెట్ల కిందను జమ్ము గడ్డి నలుగునను పరలోను అది పండుకును. ఓకే. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును. ఓకే. నదిలోని నిరబంధి చెట్లు దాని చుట్టుకొని ఉండును. ఓకే. నది ప్రవాహం పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహం పొంగి దాని నోటి యొద్దకు వచ్చాను, అది ధైర్యం విడవదు. అది చూస్తుండగా ఎవరైనా దాన్ని పట్టుకోగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రం వేయగలరా? ఒకసారి నన్ను ఇంత హైట్ ఉన్న జంతువుని చూసి నువ్వేమన్నా దాని యొక్క ముఖ్యంగా ఏమన్నా కొలనేసి రాగలవా అన్నాడు. మనం చెప్పాను కదా మీకు, మకరం యేసు దేహోవ తండ్రి 12 జంతువుల గురించి వివరిస్తాడు. దాంట్లో ఆ 12 జంతువులు వివరించిన దాంట్లో 2 జంతువులు స్పెషల్గా చెప్తాయి. ఒకటి నీటి గుర్రం, ఒకటి మకరం. దీని యొక్క హైట్ ఎంత ఉంటుందంట? దేవదారు వృక్షం అంత హైట్ ఉంటుందంట. దాని ముక్కు, దాని మొత్తం వివరించాడు కదా క్లియర్గా. దాదాపు ఎంత హైట్ ఉంటుంది అనమాట అది. అయితే ఇదంతా చెప్పాను మీకు. ఈ యొక్క మకరం, నీటి గుర్రాల గురించి కొంచెం ఏంటంటే ఈ రోజుల్లో మనం చూడలేదు. మనం కొన్ని జ్ఞాతలు ఏం చేశాడు దేవుడు, అంతరించబడేట్టు చేశాడు అనమాట. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? మకరం అనేది మనం చెప్పాను మీకు, డైనోసార్ గురించి మనం మాట్లాడినప్పుడు. దాని యొక్క హైట్ ఎంత ఉంటుందంటే దేవదారు వృక్షం అంత హైట్. ఈ దేవదారు అంత హైట్ ఉన్న జంతువులు ఇప్పుడు ఉన్నాయండి ఈ రోజుల్లో. కొన్ని జంతువులు, దేవుడు సృష్టించిన జంతువుల గురించి ప్రౌడ్ కోసం చెప్తున్నాడు. నేను సృష్టించాను పలానా జంతువుని, దాన్ని ముక్కుతో కొలనేసి ఆపగలవా అని చెప్పి దేవుడు ఎవరితో అడుగుతున్నాడు? యోబుతో అడుగుతున్నాడు. నీకు ఇంత పవర్ ఉందా, చేయగలవా? కొన్ని జంతువులు ఆయన చేశాడు, ఆయన సృష్టించాడు. ఆటోమేటిక్ కొన్ని జంతువులు అంతరించిపోయినవి. ఓకేనండి. ఇలా ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది, దేవుడితో ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది, యోబుతో ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది. ఫైనల్గా ఏంటంటే ఏబు లాస్ట్లో ఏం చేస్తుంటే ఆ యొక్క భార్య, నువ్వు దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అంటది. అప్పటికి కూడా యోబు తన యొక్క నీతి యొక్క దేవుని యొక్క దగ్గర, దేవుడే నాకు సమస్తం నుంచి ఇచ్చాడు, సమస్తం తీసుకున్నాడు, దేవుడు చేసింది కరెక్ట్, నేను చేసింది అసలు నేను ఏం చేసి చెప్పాను సరే, నేను దిగంబరం ఇచ్చాను, దిగంబరం వెళ్ళిపోతాను, కానీ నేను దేవుడిని అయితే దూషించను. ఇక ఏం చేసింది సాతాను? ఏం చేసింది అక్కడ? ఈ ఫైటింగ్ ఎవరు జరుగుతుంది? అసలు ఏబు జరుగుతుంది. ఏబు సంబంధం ఉంది ఏబుకి? ఈ ఫైటింగ్ ఎవరు జరుగుతుంది? అపవాదికి దేవుడికి జరుగుతుంది ఈ ఫైటింగ్. లాస్ట్కి ఏం చేసింది అపవాది? ఈ ఫైటింగ్లో ఏం చేసింది? ఓడిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? లాస్ట్ ఏబు అధ్యాయం లాస్ట్ చదవండి, 42 అధ్యాయం చదవండి. 42 ఏబు 42 12 చదవండి. ఆస్వాదించిన దానికంటే ఆస్వాదించాను. ఒక్కసారి అండి, ఇక్కడ ఏబు మొట్ట సంపాదించిన కంటే డబుల్ అయినాయి అన్ని. ఓకేనండి, అన్ని డబుల్ అయినాయి. మహా ఆస్వాదించాడు దేవుడు. ఆ రోజుల్లో ఏబు వంటి కుమార్తెలను అందగత్తులు లేరు, ఏబులాగా అసలు అంత ధనవంతుడు లేడు, ఇంకా ధనవంతుడు అయిపోయాడు అనమాట అతను. ఎవరు? ఏబు. అంటే దేవుడు ఒకవేళ మనకు శిక్ష విధించితే దేవుడు మనం ఏం చేయాలి? దాన్ని బంగారం ఏం చేస్తుందండి, అది అంతా మండిపోయి ద్రవంలాగా వస్తే చక్కగా దానికి పవర్ పెరుగుద్ది, అంతే కదా. విత్తనం ఏం చేయాలి? చచ్చిపోయి భూమి మీద బ్రతకాలి. ఎలా ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉన్నాయి. మనం ఏదైనా జరిగిందనుకోండి, మనం ఎప్పుడు మన దేవుణ్ణి దూషించకూడదు. ఎవరిని? ఏ విషయంలో మనం ఏం చేసినా సరే ఫైనల్ మనకు ఏది కావాలంటే, ఏది ఉత్తమమో, ఏది మంచో, ఏది కరెక్టో ఖచ్చితంగా దేవుడు మనకి అదే ఇస్తాడు. మనకి అనుకున్న దానికన్నా నా జీవితంలో చాలా ఉన్నాయి, మీ జీవితంలో చాలా జరిగి ఉండొచ్చు.
ఖచ్చితంగా మనకి ఏదైతే కరెక్ట్ జరుగుద్దో అదే దేవుడు మనకి ఇస్తాడు. మనకు కంగారు పడిపోకూడదు. అరే ఈ సమయానికి ఇది సరిపోతే బాగున్నబ్బా, ఈ సమస్య తీరిపోతే బాగున్నబ్బా అనుకుంటాం. ఒక సమస్య తీరిపోతే సరిపోతుంది జీవితం అంతా. ఫస్ట్ ఏమో 10th క్లాస్ పాస్ అయిపోతే చాలు, జీవితం అయిపోయింది. ఇంకా చాలు, దేవా స్తోత్రం. మళ్ళీ ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ వస్తుంది, అది పాస్ అవ్వాలి. మళ్ళీ ఇంజనీరింగ్ పాస్ అవ్వాలి, మళ్ళీ ఎంటెక్ బీటెక్ ఏదో అవ్వాలి. మళ్ళీ తర్వాత అన్ని మన జీవితంలో అన్నీ మరి పెళ్ళి అవ్వాలి, పిల్లలు అవ్వాలి, తర్వాత కాస్ట్ రావాలని ప్రతి మన ఎండింగ్ ఏమైనా ఉందండి మన కోరికలకి. చిన్నప్పుడు ఏమనుకుంటాం మనం, సైకిల్ ఉంటే చాలు, తర్వాత ఆటోమేటిక్ స్కూల్కి వెళ్తాం కదా, బ్యాగ్. మన కోరికలు అన్నీ అనంతము. మనకి ఏది కావాలో సగు సమయానికి మన శరీర తండ్రి తెలిసినట్టు దేవునికి కూడా తెలుసండి. మనం క్వశ్చన్ చేయకూడదు. మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం వెయిట్ చేయాలి. మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. ఏం చేశాడు, ఈ యొక్క ఫైటింగ్లో ఆయన గెలిచాడు. యెహోవా తండ్రి సాతాను మీద గెలిచాడు. అతనే యొక్క అది యెహోవా దేవుడు డైరెక్ట్గా ఉన్నాడు. ఖచ్చితంగా నీతిమంతుడు, పాపం చేయడం తెలుసు అతనికి, దేవునికి తెలుసు. ఓకేనండి. అయితే బహుగా ఆశీర్వదించాడు. ఇదంతా ఎవరి కోసం రాయబడింది, మన కోసం రాయబడింది. చాలా మంది యోబు స్టోరీ చాలా మంది ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఓకేనండి. మనకి ఏం జరిగినా సరే మనం దేవుడిని మనం క్వశ్చన్ చేయకూడదు. ఓకేనండి. దేవుని యొక్క తీర్పు కోసం మనం వెయిట్ చేయాలి. ఓకేనండి. ఎవరికి చిన్న వాక్యాన్ని ఇచ్చింది కాక. అవునండి.